పొత్తులు జగన్ని తట్టుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో దారుణంగా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కేంద్ర బలగాల సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో పాటుగా నరేంద్ర మోడీ గెలుస్తాడన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని పబ్లిక్ తనని ఆదరిస్తారని నమ్ముతున్నటువంటి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ముందుకొచ్చారు. అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన ఏమడిగారు, ఇస్తానన్నారు, బయటికి రాలేదు. ఆ తర్వాత చర్చలు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాకపోతే భారతీయ జనతా పార్టీలోని ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ మాత్రం ఖచ్చితంగా పొత్తు కావాలని అధిష్టానంతో తేల్చి చెప్తున్నారు. లేకపోతే మమ్మల్ని గెలుపు గురించి అడగద్దని చెప్తున్నారు. అదే సందర్భంలో గెలవడం సంగతి పక్కన పెడితే ముందు ఈ ట్రిప్ మనం పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం దెబ్బతింటది, ఆ తర్వాత మనకే అవకాశం వస్తుందంటూ మరికొంతమంది చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అధికారాన్ని వదులుకుని 5 ఏళ్ల తర్వాత ఎందుకు ఆలోచించాలి అంటుందా భారతీయ జనతా పార్టీ అన్నట్టుందే ఇప్పుడు మెయిన్ పాయింట్. అక్కడ అందుకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి దశలో బాబు ప్రెషర్ టాక్టిక్స్ చేశారు. మొన్న 94 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం లిస్ట్ అనౌన్స్ చేసేయడం, 24 స్థానాలు మరొక వైపున జనసేనానికి ఇచ్చేయడంతో ఇప్పుడు ఇక 57 స్థానాలకు సంబంధించిన తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీకి. తద్వారా మీరు తొందరగా తేల్చకపోతే నా పని నేను చేసుకుపోతాను అన్నటువంటి కోణంలోకి వెళ్ళారు. పైగా మీ మిత్రుడు, మీ ఎన్డీఏ భాగస్వామి మాతో ఉన్నాడు కాబట్టి ఇక మీరు వస్తే వచ్చినట్టు, పోతే మీరే ఒక మిత్రుడిని కోల్పోతారన్నటువంటి సంకేతం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సెకండ్ లిస్ట్కి రెడీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి కూర్చోవడం ద్వారా పవన్ కళ్యాణ్ లిస్ట్ ఫైనల్ చేయబోతున్నారు. చంద్రబాబు సెకండ్ లిస్ట్కి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. కాబట్టి బీజేపీ పొత్తు సంగతి తేల్చుకునే అవసరం బీజేపీదే తప్పించి తనకేమీ లేదన్నటువంటి కోణంలోనే తనేమీ అర్రులు చాచటం లేదన్న సంకేతం ఇచ్చారు చంద్రబాబు.